మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభోదవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? చేసే ఉంటారులేండి. టైం 11 దాకా అవుతుంది కదా, టిఫిన్లు తినే ఉంటారు. కానీ ఈరోజు లియో గారిని చూస్తే నాకు ఒకటే నవ్వు వచ్చిందండి. వాడు మన ఇంటికి వచ్చి ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది కదా, ఎప్పుడూ కూడా వాడు అద్దంలో చూసుకోలేదనుకుంటా. నేను సోఫాలో కూర్చొని ఉంటే నా పక్క వచ్చి కూర్చున్నవాడు షోకేస్కి చూసి అరుస్తా ఉండు. ఇదేంటబ్బా అడు చూసి అరుస్తుండు, వాడికి ఏం కనపడుతుందా అని నేను కూడా చూసానా, మంచిగా గమనిస్తే కానీ అర్థం కాలే. ఏంటంటే ఇంకొక లియో కూడా ఆడ కనిపిస్తుండు. వాడికి తెలియదు కదా నేనే అక్కడ అద్దంలో కనిపిస్తున్నానని. కానీ ఎవరో అంటే వేరే వాడి జాతికి సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ కనిపిస్తున్నట్టు వీడు ఒకటే అరుపరుస్తుండు. ఎంతసేపు చూసినా కానీ అట్లా అరుస్తానే ఉంటుండు. మళ్ళీ కొంచెం భయపడుతుండు, వెనక్కి దగ్గుతుండు. దాన్ని చూసి పొద్దున్నే వాడే చూసుకుంటూ ఇలా అరుస్తుంటే నేను నవ్వుకుంటుంటే మా వారు వీడియో తీశారండి. ఇక ఆ వీడియో మీరు కూడా చూస్తారని ఇలా యూట్యూబ్లో పెట్టాను. ఇక పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ పిల్లలమ్మటే తిరుగుతుండు. ఉదయం వాళ్ళు 8, 9 దాకా నిద్ర లేవట్లేదు. నేను కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా పడుకునేది, ఎందుకు లేపటంలే అని నేను లేపట్లే. కానీ ఆ గదిలో ఉన్నోడు మెదలకుండా పడుకోవట్లేదండి. వీడితో వాళ్ళు ఆటలాడాలని, వీడు లేచి అటు ఇటు తిరుగుతుండే కదా, వాళ్ళు కూడా లేగాలని వాళ్ళు ఇబ్బంది పెడతాడు. ఏంటి అరవటం, కాళ్ళతో లేపటం, మంచం మీద ఎగుర్లు పెట్టడం చేస్తుండు. ఇట్లా అయితే వాళ్ళని నిద్రపోనీయడని నేనే పిల్లల్ని లోపల గడిపెట్టుకో. వాళ్ళు తలుపు తీయట్లేదని ఒక్క చోట నిలవట్లేదండి. అటు ఇటు తిరుగుకుంటూ రావటం, ఆ తలుపు దగ్గరికి వచ్చి నెట్టడం. వాడి అవస్థ అంతా ఇంత లేదు. తలుపు